జనసేన వైపు ఉండేటువంటి విధంగా చూసుకొని 2024 ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు కొడినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకు కొన్ని సీట్లు జనసేన బీజేపీకి అసెంబ్లీ కొన్ని సీట్లు కొన్ని అవసరం లోక్సభ సీట్లు గెలవటం అనేటువంటిది తాత్కాలిక లక్ష్యం. దీర్ఘకాలిక లక్ష్యం ఏంటంటే 2024లో బీజేపీ జనసేన కానివ్వండి, లేదు అంటే జనసేన కూడా బీజేపీతో కలుపుకొని ఒకే బీజేపీ పార్టీగా 2029లో అధికారంలోకి రావటం అనేటువంటిది. అప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద పోరాడి రాజకీయంగా గెలవటం అండి. ఈ 2 లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు. ఎందుకు ఇంత దూకుడుగా వెళుతుంది బీజేపీ అంటే నా అబ్జర్వేషన్ ఏమిటంటే, దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు విడిగా పోటీ చేయాలని ఎందుకు లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు అంటే జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం, కీలకమైనటువంటి అంశం ఇందుకు దాగి ఉంది. దీంట్లో ఏమిటి అంటే జాతీయ రాజకీయాల్లో ఈ రోజున 3వసారి ఎన్డీఏ అధికారంలోకి రావడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీని తెచ్చుకోబోతుంది. ఎందుకు అనంటే ఒకటి రామ మందిరానికి సంబంధించినటువంటి పాజిటివ్నెస్, అది దేశవ్యాప్తంగా పాజిటివ్ వచ్చినటువంటి అంశం. రెండవది ఏమిటి అంటే ఈ ఇండియా కూటమి అనేటువంటిది ముక్కలు కావటం, అది ఎన్నికలకు ముందే ఇండియా కూటమి చల్లా చెదురు కావటం. ఆల్రెడీ ఇండియా కూటమికి వెన్నుముకగా ఉన్నటువంటి మొట్టమొదట ఇండియా కూటమిని ప్రతిపాదించినటువంటి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరటం, బీజేపీతో జతకట్టడం, బీహార్ లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. అంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమి బలపడింది ఒకటి. బీజేపీ అదేవిధంగా నితీష్ వీళ్ళిద్దరు కలిపి బీహార్ లో అదనంగా బీజేపీకి సీట్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి మరి ఇండియా కూటమి బలహీనపడటం, ఈ నితీష్ కుమార్ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఈ రోజు ప్రకటన చేసింది విన్నాము. ఆల్రెడీ ఎన్నికల్లో ఇండియా కూటమి లేదు, ఏం లేదు, ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలను మేము కలవబోతున్నామని ఆల్రెడీ ఇండియా కూటమికి బై చెప్పింది దీది మమతా బెనర్జీ. స్పష్టమైనటువంటి ప్రకటన 2 ఇస్తానంటే వాళ్ళకి పశ్చిమ బెంగాల్ ఇది పోతున్నారు, వాళ్ళకి 2 కన్నా ఎక్కువ అని చెప్పారు. అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది మేము పంజాబ్ లో మేము కాంగ్రెస్ ఏం పొత్తులేదు, మాకు ఇండియా కూటమి కుదరదు, మేమే విడిగా పోటీ చేస్తాం. రేపొద్దున ఢిల్లీలో కూడా అంటాను. అసలు ఇండియా కూటమి అనేటువంటిది దాదాపుగా విచ్ఛిన్నమైనటువంటి కూటమిగా ఉంది. ఇంతకన్నా ఇక ఆప్షన్ ఏముంది? కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా లేదు బీజేపీకి ఉన్నటువంటి ఎక్కడైనా ఉత్తరప్రదేశ్ లో సీట్లు తగ్గేస్తుంటే బీహార్ లో కొంత కవర్ అవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కొద్ది సీట్లు పెరిగేదానికి అవకాశం ఉన్నది. తమిళనాడులో కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా జనసేన బీజేపీకి కలిసి పోటీ చేస్తే కొన్ని రావచ్చు సీట్లు అనేటువంటి ప్రయత్నాలు. కాబట్టి జాతీయ రాజకీయాల్లో బీజేపీ పూర్తి స్థాయి బలం రావటం, ఇండియా కూటమి విచ్ఛిన్నం కావటం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేటువంటి ధైర్యం రావటం. అందుకని ఇక చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తితో ఇప్పుడిప్పుడుగా ఎన్డీఏకి కానీ బీజేపీకి కానీ అవసరం లేదు. ఇది ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఎంపీ స్థానాలు వస్తే అన్ని ఎంపీ స్థానాలు బీజేపీ దగ్గర ఉన్నట్లే. ఆయన ఎలాగో బీజేపీకి అవసరం అనుకుంటే ఎప్పుడు కావాలంటే ఒక చేయమంటే 2 చేతులు ఎత్తేటువంటి స్వభావం, దానికి ఎందుకని ఆయన ఏదని చెప్తున్నాడు, మాకు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంటానని బహిరంగంగానే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనేమి దాపరికం ఏమి లేవు. తెలుగుదేశం లాగా ముసుగుల బుద్ధులాట, గెలిచినప్పుడు ఒకటి ఓడినప్పుడు ఒకటి ఆయన మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు లాగా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి నమ్మక ద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడుతో మిత్రత్వం కన్నా కూడా అతనితో శత్రుత్వమే మంచిదని బీజేపీ నిర్ణయించుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనను కూడా తన వైపు తీసుకొని తెలుగుదేశం పార్టీని ఒంటరి చేసి ట్రయాంగిల్ పోటీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్రయాంగిల్ పోటీ జరిగేటువంటి విధంగా పక్కా ప్రణాళికతో దూకుడుగా బీజేపీ ముందుకెళ్లబోతుంది. దీంతో నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధించినటువంటి వ్యూహాలు కూడా మారేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనుకుంటున్నా. ఏమిటి అని అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి. ఆల్రెడీ బీజేపీ వైపు జనసేన వచ్చేస్తే తెలుగుదేశం ఒక్కటే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటది. అప్పుడు ఆప్షన్ ఏముంటది? చంద్రబాబు నాయుడు ఎలా ఊరుకోడు, ఎందుకు ఊరుకుంటాడు, ఎన్నో ప్రయత్నం చేస్తాడు కదా. అందుకని ఆయన చేతిలో ఉన్న ఆప్షన్ ఏంటి? ఆయన ఇండియా కూటమిలో చేరటం. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీతో మన తెలంగాణలో జతకట్టాడు 2018లో. ఇప్పుడు షర్మిల అనుకూలమైనటువంటి రాజకీయం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో తెలుగుదేశం జతకట్టి సిపిఎం సిపిఐ అనేది ఇండియా కూటమిలోనే ఉన్నాయి కాబట్టి ఈ కాంగ్రెస్ తెలుగుదేశము సిపిఎం సిపిఐ వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు పోటీ చేస్తే, జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తరఫున వాళ్ళు పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోటీ చేసేటువంటి విధంగా ట్రయాంగిల్ పోటీ